ఎస్సీ ఎస్టీ సమస్యలు పరిష్కరించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూ సమస్యలు అట్రాసిటీ కేసులపై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో కలెక్టరేట్ లో ఎస్సీ ఎస్టీ భూ సమస్యలు అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో ఎస్సీ సమస్యలు ఏదో భూములు ఉన్నాయో తర్వాత అట్రాసిటీ కేసులు ఉన్నాయో 15 రోజుల్లో కూడా పరిష్కరించాలని చెప్పి కూడా అక్కడ కలెక్టర్ ఎస్పీకి తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఆ పరిష్కరించి 15 రోజుల్లో కూడా నాకు ఏటీఆర్ ఇవ్వాలని చెప్పి కూడా ఎస్పీని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి డివిజన్ జరగాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైడ్ జరపాలని చెప్పి కూడా కలెక్టర్ ఎస్పీకి ఆదేశించడం, వాళ్ళు జిల్లాలో తహసీల్దార్లకు పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు కూడా తగిన ఆదేశాలు ఇచ్చి సంవత్సరం కార్యాచరణ ఒకేసారి రూపొందించుకోవాలి, క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చడం. క్యాలెండర్ విడుదల చేస్తే అందరికి కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు రేపు 20 సంవత్సరం క్యాలెండర్ ఇష్యూ చేస్తే అందరు డివిజన్స్ మెంబర్లకు కానీ రైళ్లకు కానీ ఆ డేట్ నాడు సివిల్ లైన్ ఉంటుందని చెప్పి అవగాహన ఉంటుంది కనుక అది అందరికి కూడా ప్రచారమై సివిల్ లైన్ జీవంతమయ్యే అవకాశం ఉన్నది. ఆ సివిల్ లైన్ జరిపినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాలపై కూడా అవగాహన కల్పించాలి, తర్వాత మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలి, ఎస్సీ ఎస్టీలను చైతన్యం చేయాలి, సమాజం చైతన్యం చేయాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని సమస్యలు కూడా చాలా సమస్యలు చెప్పారు. మహబూబాబాద్ లో అంబేద్కర్ భవనాల విషయంలో డోర్నకల్లా కానీ మహబూబాబాద్లో కానీ ఇవన్నీ కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. కలెక్టర్ గారు కూడా అన్ని విషయాలు నోట్ చేసుకున్నారు, ఎస్పీ గారు నోట్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఇలా మీటింగ్ లో ఏదైతే చెప్పినామో అవన్నీ సత్వరం పరిష్కరించి నాకు మా 15 రోజుల లోపల ఏటీఆర్ సమర్పించాలని చెప్పి కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. ఇక్కడ డిఎస్సిడిఓ పర్మనెంట్ పోస్ట్ ఇన్ఛార్జ్ పోస్ట్ ఉన్నది, ఈడీఎస్ కమిషన్ కూడా ఇన్ఛార్జ్ పోస్ట్ మా దృష్టికి వచ్చింది. తప్పకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చి తప్పకుండా 2 పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఇప్పించే విధంగా తగిన చర్య తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు తప్పుదారి పడితే తప్పకుండా కఠిన చర్య ఉంటాయని కూడా మేము ఆదేశాలు ఇచ్చినాం. ఎస్సీ వాళ్ళని ఖర్చు పెట్టాలని, ఎస్సీ ఎస్టీ కేసులపై ఎవరైనా అలసత్వం వహిస్తే అధికారులపై కూడా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా మేము ఆదేశాలు ఇచ్చినాం. ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీలపై మాకు కష్టంగా మేము పనిచేస్తూ ఉన్నాం కనుక వారి సమస్యలు ఎక్కువచ్చినా కానీ మేము ఒంటిగా రాత్రి వాళ్ళకి ఆపద పడ్డ అధికారులు ముళ్ళంటే కూడా మా పనులతో దిగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్సీ ఎస్టీ సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ మన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సత్వరం కూడా మాకు పరిష్కారం చేసి మా వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.